శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. అవజ్ఞాని భూతాని వ్యక్తమజ్ఞాని భారత అవ్యక్తాని ధనం వ్యక్తత్రక పరిధీవనా. జీవులు పుట్టుకకు పూర్వం కానీ మరణానంతరం కానీ ఏ రూపంలో ఉంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడతాయి. అర్జున, అలాంటప్పుడు విచారం ఎందుకు? ఆచర్యవస్యతి కచ్చిదేనం ఆచర్యవద్యంతి తదేవ సామ్యః ఆచర్యవత్సైనమన్యః శృణోతి శ్రుత్వప్యేనం వేదనా సైవ కచ్చా. ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఇంకొకడు దీని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు, మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూప స్వభావాలు తెలుసుకున్నవాడు ఒక్కడూ లేడు. దేహి నిత్యమవద్యోయం దేహ సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శిశోతమన్వసి. అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు సావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దిక్కించనవసరం లేదు. స్వధర్మాపి సావేక్షన్నా వికమిత్సుతుమర్వసి ధర్ముద్ధి యుద్ధ శ్రేయాన్యాత్ క్షత్రియస్య నా విద్యతే. నీ ధర్మాన్ని తెలుసుకుని అయినా నీవు జంకకు, ఎందుకంటే క్షత్రియుడికి ధర్మ యుద్ధాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదు. యాదృచ్ఛాయే సోపపన్నం స్వర్గద్వారాముపపావృతం సుఖినాః క్షత్రియః పార్థా లభంతే యుద్ధమీదృశ్యం. తెరిచి ఉంచిన స్వర్గద్వారం లాంటి ఈ సుగ్రామం నీకు అప్రయత్నంగా లభించింది. ఇలాంటి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే పొందగలుగుతారు. అదచ్చేతమిమం ధర్మ్యం సంగ్రామణ కరస్యసి తతః స్వధర్మం కీర్తిం చాహిత్వా పాపమాప్స్యసి. నీవు ఈ ధర్మయుద్ధం చెయ్యకపోతే నీ కుల ధర్మము పేరు ప్రఖ్యాతులు పాడుచేసి పాపం కట్టుకుంటావు. అకీర్త్యం చాపి భూతాని కథయస్యంతి తే వ్యయం సంభవాతిశ్చ సాకీర్తిః మరణాదతిరచ్యతే. అంతేకాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. పరువు ప్రతిష్ఠులున్న వాడికి అపనింద కంటే మరణమే మంచిది.